భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో మకర రాశికి అసలు ఈ 6 నెలలు ఎలా ఉండబోతోంది, వాళ్ళు అసలు ఎలాంటి పరిహారాలు పాటించాలి, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి? మకర రాశి అనగానే గుర్తొచ్చేదంటే అందరూ కూడా మంచి మిడిల్ క్లాస్గా ఉంటుంటారు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. నలుగురి నోళ్ళల్లో నాలుగులా ఉంటుంటారు. ఎలా అంటే మనకి కరెంట్ ఎంతైతే అవసరమో మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అంతే అవసరం. వారు కరెంట్ లాంటి వాళ్ళు. అది లేకపోతే ఏ నిత్యావసరం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏ నిత్యావసరం కూడా జరిగేది కాదు. ఈ రోజులో మనం ఒకవేళ అన్నం తినాలన్నా కూడా కరెంటుతోనే ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్. కాబట్టి ప్రతిదీ కూడా ఈ మకర రాశి వారి వల్లనే అవుతుంది. ఇప్పుడు మంచి ఏదైనా ఇండస్ట్రీలు ఉంది, ఇండస్ట్రీలో ఉన్న రైలు నడపాలనుకున్నా, ఫ్లైట్ నడపాలనుకున్నా పైలట్ కావాలి, రైలు నడపాలంటే డ్రైవర్ కావాలి, లారీ నడపాలంటే డ్రైవర్ కావాల్సిందే, జీవితం నడపాలంటే ఇంట్లో పెద్దవారు కావాల్సిందే. అలాంటి వ్యక్తుల్లో ఉండేవారే మకర రాశి వారు అనమాట. మెయిన్ రోల్ పాటిస్తూ ఉంటారు. రాష్ట్రం పాలించడానికి సీఎం ఎంత అవసరమో అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళు అదే స్థానంలో, అదే పొజిషన్లో, అదే పదవిని తీసుకుంటూ ఉంటారన్నమాట. అందులోని వీరికి రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేక ఈ రాజకీయ నాయకులైనా, సెలబ్రిటీస్ అయినా, వ్యాపారవేత్తలైనా సరే కొద్దిగా నష్టపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అలాంటి వారికి మళ్ళీ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో బ్యాక్ టు ఉంటుందన్నమాట. బ్యాక్ టు బ్యాక్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి 6 మాసాలు కూడా గురువు మారగానే వీరికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఈ గురువు మారిన తర్వాత వీరికి అవకాశాలు ఒకటే కాదండి, పదవులు కూడా వస్తాయి ప్రయత్నం చేస్తే. ఆ పదవులు కూడా వస్తాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్నట్టయితే కనుక, రాజకీయ రంగంలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇది సరైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. సరైనటువంటి సమయం అని కూడా వీరికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవకాశం, సమయం ఒకేసారి వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే కనుక మన అంత ఇంకా దరిద్రులే అంటారు వాళ్ళు. మనంత దురదృష్టవంతులు వేరే వాళ్ళు లేరు అనుకుంటుంటారు. కాబట్టి చిన్న అవకాశం, పెద్ద అవకాశం, నేను చదువుకున్నానికి సరైంది కాదు, ఇలాంటివన్నీ ఆపేసేసి వచ్చిన అవకాశాన్ని అన్ని పుచ్చుకోవాలి, చేజార్చుకోకూడదు. అన్ని పుచ్చుకొని ముందుకు వెళ్తుంటే ఆ గ్రహాల యొక్క సానుకూలత కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఏది కూడా మనము చేజార్చుకోకుండా ఉండాలి. 6 మాసాలు కూడా ఎప్పుడైనా రావచ్చు. 6 మాసాల్లో కాకపోతే జూలై 17 తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు. అలానే ఫుడ్ కోర్ట్ కానీ, హోటల్స్ రంగంలో కానీ, రెస్టారెంట్స్ రంగంలో కానీ, బడ్డీ కోట్స్ లాంటి వాటిల్లోనూ ఫుడ్కు సంబంధించినటువంటి వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి రంగాల్లో వీరు అడుగు పెట్టవచ్చు. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఒకటి ఇండిపెండెంట్గా వ్యాపారం చేసుకోవాలనుకున్న వారికి అయితే ఇది బాగుంటుంది. అలానే బ్యూటీ పార్లర్స్, కాస్మెటిక్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్, పూజ సామాగ్రి స్టోర్స్ ఇవి కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఉన్నతగా పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. అప్పు తీసుకురాకూడదు, బ్యాంక్ లోన్స్కి వెళ్ళకూడదు. అలానే వీరికి మరొక విషయం ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇకపోతే గురువు మారాడు కాబట్టి వీరికి ఇంకో అదృష్టం ఉంటుంది. అదేంటంటే కనుక ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి, పుట్టిన తర్వాత పెళ్లి ఆలోచన కానీ ఒకసారి కూడా పెళ్లి కాలేదు అనుకున్న వారికి అయితే కనుక లవ్ ఫెయిల్యూర్, వీళ్ళు లవ్ సక్సెస్ అవ్వదు. అలానే ఇంకా మొండిగా మూర్ఖంగా లవ్ ఉంది చేసుకోవాలనుకుంటే 9 విడి ముక్కులాగా ఉంటుంది వీరి జీవితం. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. పెళ్లి కాలేదు ఒకసారి కూడా, పెళ్లి గడియలు ఉన్నా లేకపోయినా గురువు కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి మకర రాశి వారికి అదృష్టం ఏంటంటే కొంతమేర వీరికి 180 డిగ్రీల్లో గురువు ఉన్నాడు కాబట్టి ఒక్కరు చూపు లేకుండా స్పష్ట చూపుతో ఉన్నారు. కాబట్టి వీరికి శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంటుంది మీకు. కాబట్టి ఆ పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకుంటే కనుక తూర్పు తీసుకొచ్చే అమ్మాయి సంబంధం, పరమడ తీసుకొచ్చే అబ్బాయి సంబంధం వీరికి సెట్ అవుతుంది. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటారు. ఆ పెళ్లి అయిన తర్వాత వీరికి పేరు ప్రఖ్యాతి వచ్చి ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెళ్లి అయ్యేటువంటిది పెట్టుకోవాలి. అలానే ఈ జూలై మాసంలో కానీ, ఆగస్టు మాసంలో కానీ వచ్చేటువంటి పౌర్ణమి రోజున వీరు ఏం చేయాలంటే కనుక చిన్న పరిహారం ఉంటుంది. అది ఏంటంటే దేనికోసం అంటే పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టలేదు అనుకుంటే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు పెళ్లి అవ్వలేదంటే కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక గాజు గ్లాస్ కానీ లేకపోతే కనుక వెండి గ్లాసులు కానీ తీసుకొని కాచి చల్లార్చినటువంటి పాలు, ఇది గేదెవైనా ఆవువైనా సరే, కాచి చల్లార్చిన పాలు పోసి దాంట్లో ఆ సాఫ్రాన్, కుంకుమ పువ్వు కొంచెం వేసుకొని 1 గ్రాము సుమారు కుంకుమ పువ్వు వేసేసి దానిలో 1 టీ స్పూన్ సుమారుగా తేనె వేసేసి ఉదయించేటువంటి చంద్రకిరణాలు, పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రకిరణాలు, గ్రహణం అయితే పనికిరాదు, చంద్రకిరణాలు ఉంటే కనుక ఆ చంద్రకిరణాల వైపు ఒక 5 నిమిషాలు చూపించేసి ఆ పాలుని భార్యాభర్తలు ఇరువురు కూడా తాగాలి. అప్పుడు వీరికి పిల్లలు పుట్టేటువంటి యోచన అయితే ఈ 6 మాసాల్లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే పెళ్లి అవ్వను కూడా ఇదే చేసుకోవచ్చు. పెళ్లి కాలేదంటే కూడా ఇదే పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజున వీరు బియ్యం 1 కిలోం పావు, అలానే కొబ్బరి చిప్పలు వెండి ఉంటాయి, ఎండు కొబ్బరి చిప్పలు ఒక 3-4 చిప్పలు,
అలానే వీరికి కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ఈ కోకోనట్ ఆయిల్ ఒక 1/2 లీటరు. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. లేకపోతే నవగ్రహాల మీద అభిషేకం చేయించుకోవాలి. చేయించినట్టయితే కనుక వీరికి మనం ఏదైతే లోపం ఉందని చెప్పినామో ఆ లోపానికి విరుగుడుగా ఉంటుంది. పెళ్ళి అయ్యేటువంటి యోచన కూడా వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం లాంటివి ఏదైనా ఉంటే కూడా కొంతమేర ఉపశమనం అయితే అవుతాయి. వీరికి పెళ్లి చేసి మళ్ళీ వస్తాయి. అప్పుడు ఇంకా పూర్తిగా పోవాలనుకున్నా, లేకపోతే వీరికి ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఏదైతే ఉందో ఇవన్నీ కించపరచాలనుకుని మన మీద బంధుమిత్రులందరూ కూడా దల్లెత్తుతూ ఉంటారు. ఎప్పుడైనా మన మీద చెడు క్రియలు చేపిస్తూ ఉంటారు. అలాంటి చెడు క్రియలు మన దాకా రాకుండా ఉండేందుకు మనం ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికి వెళ్తే అక్కడ వీరికి సమస్యకు పరిష్కారం దొరికే ఆలోచన ఉంటుంది. అలానే ఈ 6 మాసాలు అయితే కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించడానికి, గోల్కి రీచ్ అయ్యేదానికి అయితే అదృష్టం, అవకాశం 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీరు అందిపుచ్చుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఇప్పుడు వీరికి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, అయ్యప్ప స్వామి వారు కానీ ఉంటే బుధవారం రోజున పట్టు వస్త్రాలు సమర్పించేసి స్వామివారికి అభిషేకం చేస్తే కనుక కొంతమేర వీరికి కాలసర్పదోషాలు లాంటివి తగ్గుతాయి. కుజదోషాలు లాంటివి కానీ, పితృదోషాలు లాంటివి కానీ కొంతమేర ఉపశమనం దొరుకుతూ ఉంది. ఫైనాన్షియల్ సంబంధించి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో గొడవ అవుతుంది, కొట్లాట అవుతుంది, ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలానే ఈ రాశి వారికి ఏంటంటే కలిసి వచ్చే కలర్ ఊదా కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ బాగుంటాయి. అలానే ఈ రాశి వారికి నెంబర్ వచ్చేసి 8 and 4 బాగుంటుంది. అలానే ఈ రాశి వారికి పరమట, దక్షిణ దిక్కులు బాగుంటాయి. అలానే ఈ రాశి వారికి వచ్చేసి శుక్రవారం, గురువారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఓకే గురుగారు. సో మకర రాశి వారు మీరు చెప్పిన ఈ పరిహారాలన్నీ పాటిస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. ధన్యవాదాలు.